జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా రేపు 29వ తేదీన మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఆర్ఓ, అదేవిధంగా రాజకీయ నాయకులు, మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు 30 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా టెక్ మహేంద్ర కానీ, కియా కానీ, డైకిన్ కానీ, డిక్సాన్ కానీ, మెడిప్లస్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, వరుణ్ మోటార్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరూ కూడా 10వ తరగతి నుంచి బీటెక్ దాకా ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మరి గ్రూప్ 1 దాకా అన్నిట్లో కూడా దీంట్లో సాఫ్ట్వేర్ పిల్లలకి అందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తాము. ఇంతకుముందు కూడా మేదరమెట్ల ఇంజనీరింగ్ కాలేజీలో శేషగిరి గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఆ రోజు కూడా మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా దాదాపు 600 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. వారు ఇప్పుడు కూడా ఉద్యోగాలు చేస్తామన్నారు. అందరికి కూడా శాలరీస్ దాదాపు 15,000 నుంచి 30,000 దాకా శాలరీ రాబట్టుకుంటున్నారు. కాబట్టి ఇవాళ దీంట్లో కూడా దాదాపు శాలరీ 15,000 నుంచి 1,50,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నీ మంచి మంచి కంపెనీసు. ఎవరి ఇంటెలిజెన్స్ ఐక్యూ ద్వారా వాళ్ళని టెస్ట్ చేస్తారు కాబట్టి అందరికి కూడా అవకాశాలు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవన్నీ కూడా లోకల్గా క్రియేట్ చేస్తారు. జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఎక్కడైనా కానీ అన్ని విధాల సహాయం చేయడానికి ఈ జాబ్ మేళాలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రేపు 29 ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్ కూడా దీనికి హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే బాధ్యత మీడియా సోదరులు తీసుకోవాలి. దీన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల మరి 2 కార్యక్రమాలు కూడా మంచి జనగణన ఒకటి ప్రజల్లో తీసుకువెళ్ళాలి. మెగా జాబ్ మేళా కూడా ప్రజల్లో తీసుకెళ్ళటం వల్ల మరి అన్ఎంప్లాయిడ్ పిల్లలు చాలామందికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ మరి చదువుకున్న బిడ్డలందరూ కూడా 10వ క్లాస్ పైన పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీంట్లోకి ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూకి రావాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం.